అశ్విని నక్షత్రములో కనుక చేసినటువంటి అశ్విని నక్షత్రముతో కూడుకున్నటువంటి పూర్ణిమ ఏర్పడుతుంది కాబట్టి ఇది ఆశ్వయుజం. యుక్ అంటే కూడుకున్నది, ఆశ్వయుజం. ఆశ్వీజ మాసము అంటుంటాం మనం, ఏది కాదు అక్టోబరు అంటాం సులభము, సెప్టెంబరు అక్టోబరు ఇట్లా పడిపోయాం మనం. ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ తప్ప ఆశ్వయుజము కార్తీకము ఇవన్నీ నోటికి రావాలి, అలవాటు కావాలి మనకు నోటికి రావాలి. ప్రథమ నుంచి దశమి విజయదశమి, నవమి దాకా, ప్రథమ నుంచి నవమి దాకా అనుష్ఠాన కాలము 9 రాత్రములు 10 రోజులు 10 పగళ్ళు. ఆ 10వ రోజు శమీ వృక్షమునకు పూజ చేసి, అంటే ఊరి పొలిమేర దాటుతాము, సీమోల్లంఘనం అంటారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. సీతాన్వేషణమప్పుడు రాముడు పూజించాడట, ఎప్పుడు త్రేతాయుగం, అంతకన్నా కృతయుగంలో కూడా పూజించారు అనేకులు అమ్మవారిని. ద్వాపర యుగంలో అర్జునుడు, పంచపాండవులు ఆ శమీ వృక్షముల యందు అన్ని ఆయుధాలు పెట్టి, అవి ఇతరులకు ఆయుధాలన్నీ భయంకరమైన ఆ ఆకారములతో కనపడి వీళ్లకు మాత్రము స్వస్వరూపంతో కనిపిస్తాయి. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయంటే అజ్ఞాతవాసము కుదరదు, జ్ఞాన లక్షణం అయిపోతుంది. అంటే ఆ ధనుస్సు పట్టుకున్నాడంటే ఇతడు అర్జునుడు తెలిసిపోతుంది. ధర్మరాజుగా ఉన్నాడంటే తెలిసిపోతాడు. గద పట్టుకుంటే చాలు భీముడు, ఎక్కడ దాచడానికి వీల్లేదు. ఆయన కండలు బలము సంపన్నము, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎంతటి వీరున్నైనా సంహరించడం. అప్పటికీ అనుమానాలు వచ్చాయి దుర్యోధనుడికి, అప్పటికే కొంత పసిగట్టాడు. అక్కడ కీచకుడిని ఎలా చంపాడు, ఇక్కడ వీడిని ఎట్లా చంపాడు, అక్కడ ఏమన్నా భీముడు ఉన్నాడా, లేకపోతే కీచకుడు జరాసంధుడు భీముడు ఇట్లా వీళ్ళు 5 మంది తుల్య బల సంపన్నులు, అందరూ సమానమైన బలము. వీళ్ళలో ఒకడు ఎవరిని చంపుతాడో తక్కిన వాళ్ళని కూడా వాడొక్కడే, ముగ్గురిని కూడా వీడే చంపగలుగుతాడు అని ఒక నానుడి ఉంది. అందువల్ల భీముడు ఎప్పుడైతే ఇతన్ని చంపాడో కీచకుడిని తక్కిన ముగ్గురిని కూడా ఇతడే చంపగలుగుతాడు, అతడు భీముడే అయి ఉంటాడు అని అనుమానించాడు. అప్పటికే ఇదంతా కనుక్కొని తెలుసుకుని వచ్చేటప్పటికి, ఉత్తర గోగ్రహణం చేసేటప్పటికి విజయదశమి రానే వచ్చింది. విజయదశమి వచ్చినప్పుడు వచ్చి ఆయుధము తీసుకుని బృహన్నలగా ఆయన సారథిగా కూర్చున్నాడు. అక్కడ ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నాడో ధనుస్సును అర్జునుడైపోయాడు, పుంస్వం వచ్చేసింది. ఆ వస్తుంటే సింగంబు ఆకటితో గుహాంతరమునం చేట్పాటుమయ్యుండి మాతంగ స్ఫూర్జిత అని అద్భుతమైన పద్యం చెప్పారు మహాకవి తిక్కన గారు. ఆకలితో ఉన్న సింహము ఒక్కసారి బయటకు వచ్చినట్లుగా ఉంది అని భీష్ముడు చెప్పాడు. చెబితే అదేమిటి తాత, నువ్వు వాడిని పొగుడుతావేమిటి, దొరికిపోయాడు నాకు, ఈరోజు బయటకు వచ్చాడు, అజ్ఞాతవాసం ఇక్కడితో వాళ్ళు తెలిసిపోయింది, ఇంకా వాళ్ళు నాకు దొరికిపోయారు, మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసము 1 ఏడు అజ్ఞాతవాసము వెళ్ళవలసి వచ్చింది, ఇంకా అలాంటి సన్నివేశం ఉంది అని దుర్యోధనుడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటే, ఒరే మనవడా తొట్టుపాటు పడవద్దు, అధిక మాసాలతో లెక్క సరిపోయింది, సంవత్సరం అయిపోయింది నాయన, అందువల్ల వాడు చాలా వివేకవంతుడు, అక్కడ కృష్ణుడు ఉన్నాడు, వాళ్లకు పరమధర్మమూర్తి దేవుడు వాళ్ళ వైపు ఉన్నాడు, అందువల్ల వాడు అవివేకి కాదు అలా నీలాగా తొట్టుపాటు పడటానికి. సంవత్సరము అధిక మాసములతో లెక్క వేస్తే 12 ఏళ్ళు అరణ్యవాసము 1 ఏడు అజ్ఞాతవాసము పూర్తి అయి వస్తున్నాడు వాడు, మహా తేజోవంతుడై. ఆ వస్తున్నవాడు కిరీటి ధానుష్కుడైన మహాధానుష్కుడైన వాడు, సవ్యసాచి వస్తున్నాడు అని అన్నాడు. ఆ ఉత్తరం వైపు ఉన్న గోవులనన్నింటినీ సంరక్షించాడు. కాబట్టి గోగ్రహణం ఇలాంటి వాటిలో చెబుతారు, ప్రత్యేకంగా చెప్పరు, మనం గ్రహించాలి. ఉత్తరం వైపు వాయవ్య భాగములో గోవులు ఉంటాయి. ఎప్పుడు గోశాల ప్రశస్తి ఏమిటంటే ఉత్తరము వాయవ్యములో ఉండాలి, ఉత్తర వాయవ్యము లేదా ఆగ్నేయములో ఉండాలి గోశాల. ఎప్పుడు ఈ 2 చోట్లు గోశాలకు ప్రశస్తి, గోవులు అభివృద్ధి చెందుతాయి. మా అవధాన పీఠంలో కూడా చాలా పెద్ద గోశాల ఉన్నది, అందరూ దర్శనం చేయండి. 108కి పైగా ఎప్పుడో ఈ మధ్య కొన్ని మళ్ళీ ప్రసవించి ఉంటాయి, 108 దాటిపోయే ఉంటుంది సంఖ్య.
అంత సంఖ్య దేశవాళీ ఆవులన్నీ మన ఆవులే. ఈ చెండు మూపురము లేని ఆవులు కావు, వాటి పాలు ప్రశస్తము కాదు. ఇటువంటి ఆవులే ప్రశస్తము. అటువంటి ఆవులు ఎద్దులు మా దగ్గర మా గోశాలలో ప్రశస్తముగా ఉన్నాయి. దర్శనం చెయ్యండి. Please subscribe to our YouTube channel. Like and share this video.